ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. అందరికీ నమస్కారం. నా పేరు మహితా బండ్లమూరి. ఈరోజు కొందరు ప్రముఖ తెలుగు వ్యక్తులను మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాము. మొదటిగా భాగవతాన్ని తెలుగులోకి అనువదించిన బొమ్మెర పోతన గారి గురించి 4 మాటలు. తెలుగు సాహిత్యంలో పోతన గారికి ఒక విశేష స్థానం ఉంది. ఆయన కవిత్వంలో భక్తి, మాధుర్యం, తెలుగుతనం ఉంటాయి. పోతన గారి పద్యాలు వినని తెలుగు వారు ఉండరు. పోతన గారు పద్యాలు వినని తెలుగు వారు ఉండరు అని అనుకుంటున్నాము. ఒకవేళ ఉంటే వారి కోసం మచ్చుకి ఒక పద్యం. ఇందుగలదందు లేదని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదికి చూచిన అందందే కలదు, దానవాగ్రని వింటే. నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు, నా ఇచ్చే గాక నాకేటి వెరుపు, దిగిరాను దిగిరాను దివి నుండి భువికి, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అంటూ భావ కవితా ప్రపంచంలో ఒక గొప్ప స్థానాన్ని సాధించుకున్న వ్యక్తి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ప్రకృతిని చూసి పులకించి కృష్ణపక్షం రాయటమే కాకుండా దేశభక్తి గేయాలు కూడా రాసిన గొప్ప కవి. ఇప్పుడు మీకోసం ఆయన రాసిన ఒక దేశభక్తి గీతం. जय 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 प्रिय भारत जनयित्री दिव्यदात्री, जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री, जय 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 प्रिय भारत जनयित्री दिव्यदात्री, जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री, जय जय सश्यामल सुश्यामल चल चेलांचल, जय वसंत कुसुमलता चलित ललित चूर्ण कुंतल, जय मदीया हृदयाशय लाक्षारुण पदयुगल, जय 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 प्रिय भारत जनयित्री दिव्यदात्री, जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री, जय భావ కవిత్వం అనగానే మనకు గుర్తుకు వచ్చే ఇంకొక పేరు రాయప్రోలు సుబ్బారావు గారు. రాశి కన్నా వాసి ముఖ్యమని నిరూపించిన వ్యక్తి. ఇప్పుడు ఆయన రాసిన అందరికీ తెలిసిన ఒక జాతీయ గీతం. ఏ దేశమేగినా ఎందు కాలెడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము, ఏ పూర్వు పుణ్యము ఏ యోగ బలము జన ఎంచినార నీ స్వర్ణ కండుమన, లేదురాయటువంటి భూదేవి ఎందు లేదురాయటువంటి పావలింగ్ ఎందు. రాజ్య పరిపాలనతో పాటుగా సాహిత్యానికి పెద్ద పీట వేసిన సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఆముక్తమాల్యదని రచించినాడు. అంతేకాకుండా ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలని గొప్ప కవి పండితులు ఉండేవారు. తెలుగు వల్లభుండని చెప్పుకున్న రాయల వారి మాటలలోనే తెలుగు గొప్పతనం విందాం.
పాట పాడినట్టి భాష తేని వంటి మందు వీణులకు విందు దేశ భాషలందు తెలుగు లెస్స సంస్కృతంబులోని చక్కెర పాకంబు అరవ భాషలోని అమృత రాశి కన్నడంబులోని తేట తెలుగు నందు వేల కవుల వెలుగులో రూపొంది దేశ భాషలందు దేశమల్లో వసిగాంచిన భాష వేల నుండి విలసిల్లున్న భాష దేశ భాషలందు తెలుగు లెస్స. డామే కథ అడ్డంగా తిరిగింది. పొగ తాగని వాడు దున్నపోతాయి పుట్టను. తాంబూలాలు ఇచ్చేశాను, ఇక తన్నుకు చావండి. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఈ పైవాక్యాలు వింటుంటే కృష్ణశాస్త్రి గారు అన్నట్లు 1915లో గురజార అప్పారావు గారు చనిపోలేదు. ఆయన అప్పుడే జీవించడం మొదలుపెట్టారు. గురజాడ వాడుక భాషలో రచనలు చేసిన ప్రముఖుడు. ఇప్పుడు ఆయన రాసిన గేయంలో నుండి ఒక భాగం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు గట్టి పెట్టోయ్, గట్టి మేల్ తలపెట్టోయ్. సొంత లాభం కొంత మానుకు, పొరుగు వానికి తోడు పడబోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఇక చివరిగా సాయుధ పోరాటంతోనే బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వస్తుందని నమ్మిన ఒక మహోజ్వల శక్తి శ్రీ అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రజలలో చైతన్యం నింపిన అగ్గిరాజు, గాంధీజీ, బోస్ వంటి గొప్ప నాయకులు సైతం ఆయన పట్ల మక్కువ చూపించేవారు. విప్లవం నా జన్మ హక్కు అని చాటి చెప్పారు. భారత మాత కోసం తన ప్రాణాన్ని అర్పించిన అమరయోధుడు. నేను కులాసగా కూర్చోడానికి రాలేదు. నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావారు. నువ్వెంత నయవంచకుడివి, నా రూప రాక్షసుడివి అనుకోలేదు. ఎందుకెందుతూ వానుకు తరుస్తూ రేంబో వృషం మించిన ఒక్క అరపోటాన్ని అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. తల్లి పాలు లేక, తాగడానికి కనీసం గంజి కూడా లేక ఏచి సమస్యల్లిపోయి పసిబిడ్డలు. వాళ్ళని చూసి ఆవేశపడక, ఆవేదన పడక, నీతో మంతనాలు చేయనా? నీ దుష్ట రాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది. ఆ కన్నీటి ప్రవాహంలో కరిగిన ఈ గుండె కరడు కట్టింది. నీ పాలనపై పగ పెట్టింది. నువ్వు నన్ను చంపలేవు. ఒక్క సీతారామరాజ్యం పెడితే లక్షల సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవీరులై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు పలిగిస్తాడు. సీతారామరాజు ఒక్క వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామం, భేరీ, స్వతంత్ర నాదం, స్వేచ్ఛ మారుతం. ఈ మట్టిలో మట్టినై, నీతిలో నీతినై, నా ప్రజలు ఊపిరిలో ఊపిరినై, మనసులో భావనై, హృదయాల్లో జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై నా సమాజవాదులని శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారత గీతరంగా నిలుస్తాను. వందే మాతరం, వందే వందే మాతరం. నా పేరు సిద్ధు అలిశెట్టి. నా పేరు అవినాష్ రెడ్డి. నా పేరు సాహిత్ తోకు. నా పేరు సాయి తేజ దామినేని. నా పేరు యాజ్ఞేశ్వర్ త్రిపురం.